చూడి ప్రీతి అయినని పండుగ గూర్చి నూతన కీర్తనను కలిసికొని నాతో పాడుచును. నీ తరి దూరస్తులకి వార్తను నే తీరుననైనా తెలుపగనాతుర పడవలెను. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, యొక్క వింతగు కీర్తన పాడవచ్చితిమి సంతోషించుడి, నాతో సంతోషించుడి. ప్రీతి అయినని పండుగ గూర్చి నూతన కీర్తనను కలిసికొని నాతో పాడుచును. నీ తరి దూరస్తులకి వార్తను నే తీరుననైనా. Sri Puvada Nageswara Garu is going to come. He's in the drawing room. Respected chairman for the meeting, Reverend Yohanai Garu, Manya Sri Puvada Nageswara Garu, Honorable MLA, able and dynamic leader Sri Puvada Ajay Kumar Garu, Speaker for this special occasion, Reverend Dr. P.C. John Mark Garu, Deputy Mayor Sri Batlan Murali Garu, Khammam Corporation TRS Leader Sri K.V. Ratnam Garu, Corporator B.G. Clement Garu, Corporator Town TRS President Sri Kamartha Murali Garu, Peace Committee Chairman Sri Palla Shekhar Garu, and all the dignitaries and ladies and gentlemen. I heartily welcome each one of you to this August gathering to celebrate Christmas and offer my thanksgiving for giving me this opportunity to serve our Christian community through the corridors of మీరిచ్చే మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభువా, ప్రీతి అయినని పండుగ గూర్చి నూతన కీర్తనను కలిసికొని నాతో సంతోషించుడి, నాతో సంతోషించుడి. ప్రీతి అయినని పండుగ గూర్చి నూతన కీర్తనను కలిసికొని. మనకి అనేక పండుగలు ఉన్నాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న ఒకే ఒక పండుగ ఏదైనా ఉంటుంది, క్రిస్మస్ మాత్రమే అని చెప్పి తెలియదు. కానీ ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఉన్న దేవుడు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారంటే అది జీసస్ క్రైస్ట్ మాత్రమే. ఆ ప్రభువు చల్లని దీవెనలు మనందరి మీద ఉండాలని చెప్పి మనందరం కూడా సంతోషంగా ఉండటానికి ఈ క్రిస్మస్ పవిత్ర మాసం మనమందరం కూడా పవిత్రతని ఆచరించి ఆ దేవుడు మనందరినీ చల్లగా చూడాలనే ఉద్దేశంతో శాంతి నెలకొల్పడానికి, ప్రభుత్వాలు బాగా పనిచేయడానికి, అలాంటి ప్రజాప్రతినిధులు మరింత బాగా అంకిత భావంతో పనిచేయడానికి ఆ ప్రభువు మనందరినీ చల్లగా చూడాలని చెప్పి మీరందరూ కూడా ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటాం. మీరు ప్రకాశింపనురండు, మానవులను సంతోషపరచనై మహిననవతరించే భక్తుల బడుగు బలహీన వర్గాల పేద ప్రజల అభ్యున్నతి కోసం కొంతమంది మతాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ రోజు పోరాటంలో పేద ప్రజల తరపున యేసు ప్రభు పోరాడాడు. ఆయన యొక్క మార్గము అనుసరణీయం. అందుకోసమే నేను క్రిస్టియన్గా ఉండి నేను కూడా అదే మార్గంలో పేద బడుగు బలహీన వర్గాల పక్షం వహిస్తున్నటువంటి రాజకీయాల్లో ఉంటున్నందుకు క్రిస్మస్ మరియు నూతన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ముగిస్తా ఉన్నాను. యొక్క వింతగు కీర్తన పాడవచ్చితిమి సంతోషించుడి, నాతో సంతోషించుడి. Honorable CM will take you to the cabinet in the days to come and utilize your services for the all-round development of Telangana. I wish you all the best, sir. ఇక్కడ వచ్చినట్టు ముఖ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందర మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా డివిజన్లో మేరీ జయశీలకి అక్కకి ఇవ్వటం నాకు చాలా సంతోషం. కోఆప్షన్లు ఉన్నాయి 5 50 డివిజన్లో నా డివిజన్కి రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా అసలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మేరీ జయశీల గారు, సోదరుడు శేఖర్ బాబు గారు, వారి ఆహ్వానంతో ఇక్కడ ముందుకు వచ్చిన పాస్టర్ గారులందరూ, పెద్దలందరూ, ఇక్కడ చేరి వచ్చిన మిత్రులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. జాన్ మార్క్ గురువు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కేక్ కటింగ్ ఉందండి. కేక్ కటింగ్ అనంతరం Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! అతను నే తీరుననైనా తెలుపగా నాతుర పడవలెను. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, యొక్క వింతగు కీర్తన పాడవచ్చితిమి. మీరు వెనక్కి జరగండి, క్లయింట్ గారు కొంచెం వెనక్కి జరగండి. Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! మీరు వెనక్కి జరగండి, క్లయింట్ గారు కొంచెం వెనక్కి జరగండి. Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! సంతోషకరమైనటువంటి సహవాస సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. సార్వత్రిక సంతోషంలో మేమందరం కూడా పాలు పొందటానికి ఈ రోజున నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు లోకరక్షకుడుగా ఈ లోకానికి పంపబడ్డాడనే సత్యాన్ని మేము ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం.